సనత్ నగర్ టిమ్స్ హాస్పిటల్ పై క్రెడిట్ వార్ నడుస్తుంది. తామంటే తామే నిర్మించామని ఇటు బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ చెబుతున్నాయి. కేసీఆర్ హయాంలోనే టిమ్స్ నిర్మాణం జరిగిందని బీఆర్ఎస్ చెబుతూ ఉండగా తమ హయాంలోనే ఎక్కువ నిధులు కేటాయించామని అధికారిక కాంగ్రెస్ వాదిస్తుంది. ఇక ఈ నేపథ్యంలో ఇవాళ సనత్ నగర్ టిమ్స్ సందర్శనకు మాజీ మంత్రి హరీష్ రావు పిలుపునిచ్చారు. దీంతో పోలీసులు ఆయన టిమ్స్ కు వెళ్లకుండా హౌస్ అరెస్ట్ చేశారు. హరీష్ రావుతో పాటు సబిత తలసానిని కూడా హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ కరుణాకర్ అడిగి తెలుసుకుందాం. కరుణాకర్, మాధవి, బీఆర్ఎస్ పార్టీ ముఖ్యంగా మాజీ మంత్రి హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా రెడ్డిని అరెస్ట్ చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఈ రోజు టిమ్స్ ఆసుపత్రికి సందర్శించాలని చెప్పి మాజీ మంత్రి హరీష్ రావు కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఉదయమే హరీష్ రావుతో పాటు తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా రెడ్డి కోసం దగ్గర పెద్ద ఎత్తున పోలీసులను మోహరించి వాళ్ళందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే టిమ్స్ ఆసుపత్రి క్రెడిట్ ఎవరిదన్న దానిపై పెద్ద ఎత్తున ప్రభుత్వానికి ఇటు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీకి మధ్య మాటల యుద్ధం నడుస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇందులో ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టిమ్స్ ఆసుపత్రి ప్రారంభోత్సవం సందర్భంగా 2-3 కామెంట్ చేశారు. అందులో కేవలం ముగ్గు పోసి టిమ్స్ ఆసుపత్రి వదిలేశారు, కేవలం బీఆర్ఎస్ హయాంలో 70 కోట్లు మాత్రమే కేటాయించారని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. దీనిపై పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ హయాంలోనే, ప్రభుత్వ హయాంలోనే టిమ్స్ ఆసుపత్రిని 90% పూర్తి చేశామని చెప్పి హరీష్ రావు కావచ్చు, మిగతా ముఖ్య నేతలంతా కూడా చెప్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. దీన్ని ఖచ్చితంగా మేము నిరూపిస్తామని చెప్పి హరీష్ రావు ఈ రోజు టిమ్స్ ఆసుపత్రిని సందర్శించి అక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎంత మేర పనులయ్యాయి, ఎంత మేర నిధులు కేటాయించాము, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత మేర నిధులు కేటాయించి ఎంత సమయం తీసుకుని ఈ పనులను పూర్తి చేశారన్న దానిపై పూర్తి స్థాయిలో వివరాలతో సహా లెక్కలు చెప్తానని చెప్పి హరీష్ రావు ఈ రోజు టిమ్స్ ఆసుపత్రిని సందర్శించేందుకు ప్రయత్నిస్తే పోలీసులు వారి ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. మనం చూసాం, విజువల్స్ కూడా చూస్తున్నాం. హరీష్ రావు నివాసం నుంచి బయటికి వెళ్లి కారు ఎక్కేందుకు ప్రయత్నిస్తే పోలీసులు ఆయన అడ్డుకున్న పరిస్థితిని, కారు ఎక్కిన తర్వాత కారు ముందు బ్యారికేడ్స్ పెట్టి హరీష్ రావు కారు బయటకు వెళ్లకుండా ఆయన అడ్డుకున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి మొత్తం మీద టిమ్స్ ఆసుపత్రి విషయంలో అటు ప్రభుత్వానికి బీఆర్ఎస్ పార్టీకి మధ్య ఈ క్రెడిట్ వార్ మధ్య మాటల యుద్ధం మాత్రం కంటిన్యూ అవుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. మాధవి, రైట్, థాంక్యూ కరుణాకర్. టిమ్స్ హాస్పిటల్ పై నిర్మాణంపై క్రెడిట్ వార్ నడుస్తుంది. సనత్ నగర్ టిమ్స్ దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. బీఆర్ఎస్ నేతలు ఈ రోజు పిలుపునివ్వడం జరిగింది. టిమ్స్ సందర్శనకు మాజీ మంత్రి హరీష్ రావు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే అక్కడ భారీగా బందోబస్తులు ఏర్పాటు చేశారు అధికారులు. ప్రతి వాహనాన్ని కూడా తనిఖీ చేస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలను వెనక్కి పంపిస్తున్నారు పోలీసులు. అలాగే బీఆర్ఎస్ నేతలను కూడా హౌస్ అరెస్ట్ చేస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలను వెనక్కి పంపిస్తూ ఉన్నారు. కోకాపేటలోని మాజీ మంత్రి హరీష్ ఇంటి దగ్గర ఈ నేపథ్యంలోనే కొంత ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. టిమ్స్ హాస్పిటల్ సందర్శనకు బయలుదేరారు హరీష్ రావు. ఈ నేపథ్యంలోనే పోలీసులకు అలాగే అక్కడ ఉన్నటువంటి కార్యకర్తల మధ్య కొంత తోపులాట జరిగింది. ఆయన్ని టిమ్స్ హాస్పిటల్ సందర్శనకు వెళ్లకుండా బారిగేడ్లను కూడా ఏర్పాటు చేశారు పోలీసులు. ఆయన్ని బయటికి రాకుండా వాహనాన్ని అడ్డుకున్నటువంటి ఆ విజువల్స్ కూడా మనం చూస్తూ ఉన్నాం. పోలీసులతో బీఆర్ఎస్ నేతలు వాగ్వాదానికి దిగారు. టిమ్స్ హాస్పిటల్ దీనిపై క్రెడిట్ వార్ అయితే కొనసాగుతుంది. బీఆర్ఎస్ వర్సెస్ అలాగే కాంగ్రెస్ గా నడుస్తుంది. ఇరు వర్గాల మధ్య కూడా తోపులాట చోటు చేసుకుంది. పోలీసులు అయితే పలువురు నేతలను కూడా ఇప్పటికే హౌస్ అరెస్టులు చేశారు. అలాగే సనత్ నగర్ టిమ్స్ ఆసుపత్రి దగ్గర కూడా భారీగా బందోబస్తును కూడా ఏర్పాటు చేయడం జరిగింది.